హైదరాబాద్ గోల్కొండ కోటలో బోనాల జాతర వైభవంగా కొనసాగుతోంది. గోల్కొండ కోటపై కొలువుదీరిన జగదాంబిక అమ్మవారికి బోనాలు, తొట్టెలను సమర్పిస్తున్నారు భక్తులు. ఎల్ఐసి తరపున జగదాంబిక అమ్మవారికి 500 బోనాలు సమర్పించారు. మొదటిసారి వచ్చి గోల్కొండ బోనాలు చూడడం, అమ్మవారికి బోనాలు సమర్పించడం ఆనందంగా ఉందన్నారు ఎల్ఐసి ఉద్యోగులు. బోనాల జాతరకు సంబంధించి మరింత సమాచారం కల్పన అందిస్తారు. బోనాల జాతర అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంది. మొదటి పూజ గోల్కొండ అమ్మవారికి నిర్వహించిన తర్వాతనే, మొదటి బోనం సమర్పించిన తర్వాతనే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆషాఢ మాస బోనాల జాతర అనేది మొదలవుతూ ఉంటుంది. అదేవిధంగా జూన్ 26న అమ్మవారికి మొదటి బోనం, దాంతోపాటు పట్టు వస్త్రాలు, ఇటు వివిధ కులాలకు సంబంధించి కూడా నజర్ బోనం కూడా సమర్పించడం జరిగింది. ఇక 9 పూజలు అంటే ప్రతి గురువారం, ఆదివారం అమ్మవారికి బోనాల జాతర జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఈ రోజు అమ్మవారికి సంబంధించి 7వ పూజ, 7వ బోనాల జాతర జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇక ఈ రోజు అమ్మవారికి సంబంధించి శాకాంబరి దేవిగా కూడా శాకాంబరి ఉత్సవాలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఒక్కసారి కూడా మనం ఆలయ ప్రాంగణం అంతా చూసుకోవచ్చు. ఎప్పుడు చూసినా అమ్మవారికి సంబంధించి పూలతో కావచ్చు, మామిడి తోరణాలతో కావచ్చు, ఇటు అరటి తోరణాలతో అలంకరణ అనేది జరుగుతూ ఉంటుంది. కాకపోతే ఈ రోజుకు సంబంధించి శాకాంబరి ఉత్సవాల్లో భాగంగా ఎక్కడ చూసినా కూడా మనం ఇంట్లో వాడే కూరగాయలు, మనం వండుకునే కూరగాయలు అన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. అమ్మవారు కూడా ఎంతో అందంగా కూడా మనకి ఈరోజు కనిపిస్తూ ఉన్నారు. దాదాపు ఆలయంకి సంబంధించి కూడా ప్రతి ఒక్క కూరగాయ, ఈ కూరగాయ లేదు అనే విధంగా కూడా అన్ని కూరగాయలతో అమ్మవారిని కూడా అలంకరించడం జరిగింది. మరి మనతో పాటు ప్రధాన పూజారి గారు ఉన్నారు, ఒకసారి వారితో కూడా మాట్లాడదాం. ఈ రోజు అమ్మవారికి సంబంధించి ఉదయం నుంచి ఎట్లాంటి పూజలు జరిగాయి, దాంతోపాటు భక్తుల రద్దీ ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. స్వామి చెప్పండి, సో ఎప్పుడు చూసినా కూడా అమ్మవారికి సంబంధించి బోనాల జాతర ఇక్కడి నుంచే రాష్ట్ర వ్యాప్తంగా మొదలవుతా ఉంది. సో ఈ సంవత్సరంకి గాను బోనాల జాతర ఏ విధంగా ఉంది, ఈ రోజుకి సంబంధించి ఎట్లాంటి పూజలు నిర్వహించారు? ఆషాఢ మాసంలో ఫస్ట్ శ్రీ జగదంబ మహాంకాళి దగ్గర ఆలయంలో ఫస్ట్ ఇక్కడ బోనాల జాతర మొదలవుతుంది. తర్వాత మిగతా అన్ని చోట్ల మీరు చెప్పినట్లు అన్ని చోట్ల ఇక్కడ జరుగుతుంది. తర్వాత ఇక్కడ మళ్ళీ ముగింపు కార్యక్రమం ఉంటుంది. ఇక్కడ గోల్కొండ కోటలో ఇక్కడ 9 పూజలు ఉంటుంది అన్నమాట. ఈ రోజు ప్రతి ఆదివారం, మంగళవారం చొప్పున ఉంటుంది అన్నమాట. ఈ రోజు 7వ పూజ. ఇవాళ తెల్లవారుజామున అమ్మవారికి అభిషేకం, పూజ, అలంకరణ జరిగింది. తర్వాత చిత్రపటం వేయడం జరిగింది. కలశ పూజ కూడా జరిగింది. ఈ రోజు సాయంత్రం అమ్మవారి పల్లకి షావ తీయబడుతుంది. మన గుడికి సంబంధించిన వృత్తి పని వాళ్ళు అందరూ దాదాపు 26 వృత్తి పని వాళ్ళు ఉన్నారు. బ్యాగరీ, తర్వాత కొమ్ము, టప్పు, తర్వాత బైండ్ల, వీళ్ళందరూ అన్ని కులాలకు సంబంధించి వాళ్ళ వృత్తిపరంగా అమ్మవారికి సేవలు చేసుకోవడం జరుగుతుంది. నెల రోజులు ప్రతి ఆదివారం, మంగళవారం చొప్పున ఈ రోజు సాయంత్రం 4 గంటలకి అమ్మవారికి శాఖ తీయబడుతుంది. అంటే ఇప్పుడు అమ్మవారికి షావ తీయడం అంటే పల్లకి సేవ తీస్తున్నారు అనమాట. అలాగే ఇంకోటి ఏంటంటే ఈరోజు ముఖ్యమైన ఏంటంటే 7వ పూజ. ఈరోజు మెయిన్ వృత్తి పని వాళ్ళు వాళ్ళదే మెయిన్ ఉంటుంది. ఈరోజు వాళ్ళదే నైవేద్యం ఎక్కడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ ఇంకోటి ఏంటంటే అమ్మవారికి ఇక్కడ కొండపైన అమ్మవారి ఇక్కడ వెలిసిన దాదాపు 950 సంవత్సరాల చరిత్ర గల అమ్మవారు ఇక్కడ ఏంటంటే ఇక్కడ అమ్మవారు ఎవరు భక్తులు తమ కోరికలు కోరుకుంటున్నారో అమ్మవారు తీరుస్తుంది. కాబట్టి ప్రతి సంవత్సరం భక్తుల సంఖ్య పెరుగుతుంది కానీ తగ్గట్లేదు అనమాట. ఈ రోజు కూడా అమ్మవారు తమ అమ్మవారికి దాదాపు ఒడిబియ్యం, కానుకలు, తర్వాత బోనం సమర్పించుకోవడం జరుగుతుంది అన్నమాట. ఇక్కడ 5వ పూజ రోజు మొన్న లాస్ట్ గురువారం ఇక్కడ అమ్మవారికి చండీ హోమం జరిగింది. ఈ రోజు 7వ పూజ రోజు ఇక్కడ అమ్మవారికి శాకాంబరి అలంకరణ ఉంటుంది. తర్వాత అమ్మవారి సేవ, పల్లకి సేవ ఉంటుంది సాయంత్రం. తర్వాత 9వ పూజ ఇక్కడ కుంభహారతి అనేసి ముగింపు కార్యక్రమం ఉంటుంది అమావాస్య రోజు. సో ఇక్కడ గోల్కొండ జాతరలో ఇక్కడ అమావాస్య నుంచి మొదలై తర్వాత అమావాస్య వరకు ఈ నెల రోజులు అమ్మవారికి పూజలు చాలా ఘనంగా జరుగుతుంది. భక్తులు కూడా వివిధ రాష్ట్రాల నుంచి, వేరే దగ్గర నుంచి కూడా వచ్చి తమ మొక్కులు ఇక్కడ చెల్లించుకోవడం జరుగుతుంది అన్నమాట. ఈ రోజు ఉదయం నుంచి ఎట్లా ఉంది మరి రద్దీ కావచ్చు? దాదాపు ఎన్ని గంటల నుంచి భక్తులు వస్తూ ఉన్నారు, అమ్మవారిని దర్శనం చేసుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా ఇట్లా మెట్ల పూజలు కూడా చేస్తూ ఉన్నారు, చాలా వరకు బోనాలు సమర్పిస్తూ ఉన్నారు. దాంతోపాటు ఒడిబియ్యం కావచ్చు, శాఖలు కావచ్చు, ఇట్లా ఎలాంటి పూజలు చేస్తూ ఉంటారు? ఎట్లా ఉంది భక్తుల రద్దీ? ఈరోజు తెల్లవారుజాము నుంచి 6 గంటల నుంచి ఇక్కడ మెట్ల పూజలు కూడా ఆడపడుచులు జాబ్ విషయంలో కానీ, పెళ్లి విషయంలో కానీ ఇక్కడ అమ్మవారికి మొక్కుతుండి తప్పకుండా తీరుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ దాదాపు 350 మెట్లు బొట్లు పెట్టుకుంటే అమ్మవారికి ఇక్కడ వచ్చి దర్శనం చేసుకుంటారు అనమాట. సో ఇక్కడ అందరికీ ఇక్కడ ఎవరన్నా అమ్మవారికి మొక్కుకుంటే తప్పక తీరుస్తుంది. కాబట్టి మెట్లకు ముఖ్యంగా ఆడపడుచులు వాళ్ళు కోరుకున్న విధంగా అమ్మవారికి తీరుస్తుంది. కాబట్టి అన్ని మెట్లకి బొట్లు పెట్టుకుంటూనే వస్తుంటారు ఇక్కడ.
రోజు అమ్మవారికి సంబంధించి కావచ్చు ప్రత్యేకమైన పూజలు చేశారు, శాకాంబరి దేవిగా కూడా దర్శనమిచ్చారు. ఇంకా శావకు సంబంధించి కూడా మీరు ప్రత్యేకంగా చేస్తూ ఉంటారు కదా, సో ఈ రోజుకి సంబంధించి అమ్మవారికి సంబంధించి ఎట్లా ఉండనుంది? ఈ రోజు ఏదైతే మా వృత్తి పనుల్లో ఏదైతే డప్పు, కొమ్ము, బైన్ల, తర్వాత సాకలి, కొమ్మరి, మంగలి ఇట్లా సంపన్న వర్గాలు మేము 26 మంది మేము ఉండేసేసి ఈ రోజు ప్రత్యేకంగా ఏముంటుందంటే 7వ పూజ ఇది ఇప్పటి నుండి కాదమ్మా, ఏదైతే పూర్వం నుండి వస్తుంది. ఈ రోజు ఏం చేస్తామంటే ఇక్కడ రాగానే ఇక్కడ రతి పోస్తాం. రతి పోసిన తర్వాత కుమ్మరి సోదరులు శాఖ పోస్తారు, తర్వాత మళ్ళీ కళ్ళు సాక అవుతుంది. దాని తర్వాత ఏదైతే మా యొక్క డప్పు, జమిడిక, తర్వాత శృతి, తర్వాత కొమ్ము, తర్వాత ఏదైతే జాకడ, ఇలా శృతి ఈ యొక్క కార్యక్రమాలు మేమైతే కొట్టుకుంటూ అమ్మవారికి రూపంలో తీసుకురానికే ఆ వాయిద్యాలతో ముందరికి వస్తాం. అప్పుడేం చేస్తామంటే శావ అనేది ఒక అమ్మవారిది పీట ఉంటుందమ్మా. అందులో మా కులవృత్తోళ్ళే ఏదైతే మా సాగల సోదరులు ఏం చేస్తాడంటే దాన్ని ఎత్తుకొని అక్కడ నుండి అమ్మవారిని ఊరేగింపుగా ఈ మొత్తం చుట్టూ మొత్తం తింటాం. దానికన్నా ముందు మా దేవాలయం పోతరాజు ఉంటాడు, అశోక్ పోతరాజు. ఆయనను కూడా మేము ఏం చేస్తామంటే మళ్ళీ గావు పట్టిస్తాం. ఆ గావుతో మా బయలు గావు పట్టించిన తర్వాత ఈ మొత్తం ఆ గుడి, మాంకలమ్మ గుడి, తర్వాత ఈ ఎల్లమ్మ గుడి, ఈ రెండు దింపుకొని ఇక్కడ తీసుకొచ్చి అమ్మవారిని శాంతిస్తామమ్మా. ముఖ్యంగా ఈ రోజు ఏదైతే ప్రత్యేకమైన దినం అంటే శావ రోజు మీరు చూసారు చాలా మంది ఫ్లోటు, ఎందుకు పబ్లిక్ అంటే భక్తులు కూడా అంత పెద్దగా వస్తారు మేడం. వాస్తవానికి చెప్పాలంటే ఈ రోజు పవిత్రమైన రోజు. ఇప్పుడు చూసారు మేము ఆరతి కూడా ఘటమారతి, అది రేపు ఇవాళ సాయంత్రం కూడా నైట్ కూడా ఇస్తామమ్మా. అది ఈ నజర్ బోనం, సర్కార్ బోనం, ఆ సర్కార్ బోనం కూడా పటేలమ్మ కామెకు అప్పచెప్పిండి. అప్పటి నుండి అక్కడ కూడా మళ్ళీ మేము సేమ్ ఏదైతే మా సంపన్న వర్గాలు డప్పు, కొమ్ము, జాకడ, శృతి ఇట్లా జమిడిక కొట్టుకుంటేనే తీసుకొని మళ్ళీ సేమ్ ఆ పటేలమ్మ బోనం కుమార్ సోదరులు తీసుకొని ఈ అమ్మవారికి ఎక్కించిన తర్వాతనే ఎక్కిస్తారు. దానికి కూడా అమ్మవారి కృప అనుకోవాలి మాకు దొరికినందుకు. ఇది మేడం. సాయిబాబా కుటుంబం సంబంధించి మనతో పాటు ఉన్నారు. ఎందుకంటే ఈ నెల రోజుల పాటు కూడా అమ్మవారికి ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఇక నెల రోజుల పాటు ప్రతి ఆదివారం, గురువారం అమ్మవారికి బోనాలు సమర్పిస్తూ ఉంటారు. ఇక జగదాంబిక అమ్మవారితో పాటు మహాంకాళి అమ్మవారికి కూడా బోనాలు సమర్పిస్తూ ఉంటారు. శాఖలు కావచ్చు, ఒడిబియ్యాలు కావచ్చు, ఇవన్నీ కూడా పోస్తూ ఉంటారు. మరి ఈ రోజు అమ్మవారికి సంబంధించి కూడా శాకాంబరి ఉత్సవాలు కూడా జరుగుతూ ఉన్నాయి. మరి ఈ రోజు పూజా కార్యక్రమాలు కావచ్చు, శాకాంబరి ఉత్సవాలకు సంబంధించి కావచ్చు, నెల రోజుల పాటు జరిగే పూజా కార్యక్రమాల గురించి తెలుసుకుందాం. సో చెప్పండి, ప్రతిసారి కూడా అమ్మవారికి సంబంధించి బోనాల జాతర గోల్కొండ కోటలో ప్రత్యేకంగా జరుగుతుంటుంది. ప్రత్యేకమైన ఆచారాలు, వ్యవహారాలు ఉంటాయి. నెల రోజుల పాటు కూడా జరుగుతూ ఉంటాయి కదా. సో ఈ రోజుకి సంబంధించి ఎలా ఉందండి? నమస్కారం మేడం. ఈ రోజు 7వ పూజ సందర్భంగా అమ్మవారి ఈ రోజు శావ పూజ ఉంటుంది మేడం. ఈ రోజు మీరు చూడొచ్చు, ఈ రోజు శాకాంబరితో అమ్మవారిని అలంకరించడం జరిగింది. అదే విధంగా ఈ రోజు మనకి జగదాంబ అమ్మవారు, ఎల్లమ్మ తల్లి జగదాంబ అమ్మవారు ఈ పీటలో, అమ్మవారి పీటలో అక్కడ అమ్మవారిని ఊదీసిన తర్వాత, పీటను మొత్తం ఊదీసిన తర్వాత అమ్మవారి విగ్రహం అనేది పెట్టేసిన తర్వాత అమ్మవారి పాదాలు ఉన్నాయి. ఇక్కడ మన చాకలి అబ్బాయి శివరాజ్ అనే అబ్బాయిని అమ్మవారిని ఎత్తుకోవడం జరుగుతుంది మేడం. పాదాల దగ్గర పూజ చేసిన తర్వాత అట్లాగే మనకి ఇక్కడ మహాంకాళ అమ్మ దగ్గర తీసుకొచ్చి అమ్మవారిని పూజ చేయడం జరుగుతుంది మేడం. అంటే ఎల్లమ్మ తల్లి వచ్చి మహాంకాళ అమ్మని కలవడం జరుగుతుందని పూజ ఉంటుంది మేడం. తర్వాత మనకి లాస్ట్ పూజ రోజు ఏంటంటే మేడం, గుమ్మడికాయలు, కళ్ళు శాఖ మా 26 మంది కులవృత్తుల ఆధ్వర్యంలో ఈ రోజు మనకి 26 మంది కులవృత్తుల ఆధ్వర్యంలో వసంత మేడం, ఈయో మేడం ఉంటుంది, చైర్మన్ చెంటిబాబు గారు, కమిటీ సభ్యులు, అలాగే మా అక్కడ టెంపుల్ సంబంధించిన పూతరాజు అశోక్ అన్న పూతరాజు రెడీ అయిన తర్వాత మనకి ఈవినింగ్ 6 o'clock స్టార్ట్ అవుతుంది మేడం మనకి. అలాగే మనకి ఇప్పుడు వచ్చిన తర్వాత పూజ చేసిన తర్వాత లాస్ట్ పూజలో ఏముంటుందంటే 26 మంది మన విజయన్న, మన వినోదన్న, మన కుటుంబ సభ్యులు కలిసి అందరూ కలిసి 26 మంది కులవృత్తులు గుమ్మడికాయ, మనకు ఆనంకాయ, కుండలో కళ్ళు శాఖ, నైవేద్యం అన్ని కింద నుంచి పైకి తీసుకోవడం జరుగుతుంది మేడం. 9వ పూజ రోజు తీసుకొచ్చిన తర్వాత మనకి నైవేద్యం అనేది ముంగట మనకి పరిశీలించిన తర్వాత గుమ్మడికాయలు కొట్టిన తర్వాత కళ్ళు శాఖ మనకి లాస్ట్ పూజ రోజు కళ్ళు శాఖ వేసిన తర్వాత గుమ్మడికాయలు కొట్టిన తర్వాత కుంభారతి ఉంటుంది మేడం. ఈ 5 బోనంతస్తులతో కుంభారతి ఇవ్వడం జరుగుతుంది మేడం. హాఫ్ అన్ అవర్ ఆరతి ఉంటుంది మేడం. రాజ్యమని పెద్దమని ఉంటుంది మేడం. మనకి ఆరతి ఇస్తామే. లాస్ట్ పూజ కుంభారతి తీసిన తర్వాత బోనాలు అనేది ముగిస్తాయి మేడం. ఇది అమ్మవారికి జగదాంబిక శ్రీ మహాంకాళి అమ్మవారు స్వయంగా 6 పూజలు తను అందుకున్నాక 7వ పూజకి ఆమె అక్క అయిన మహాంకాళి అమ్మవారి దగ్గరికి రావడం జరుగుతుంది. అమ్మవారిని తీసుకొని వచ్చినాక అమ్మవారి దగ్గర ఎదురుగా పెట్టి అమ్మవారికి ముఖాముఖిగా పెట్టి పూజలు చేసే నిరంతరం అమ్మవారి పాదాలు అనేది అమ్మవారివి అక్కడ తీసుకెళ్లి మళ్ళీ అక్కడ నుంచి గావు కార్యక్రమం అమ్మవారి యథాతంగా తీసుకెళ్లి అక్కడ పెట్టడం జరుగుతుంది. మళ్ళీ 9వ పూజ నుంచి అమ్మవారికి ఘటం అయినా గానీ 5 అంతస్తుల బోనంతోని అమ్మవారికి లాస్ట్ హారతి చేయడం జరుగుతుంది. ఓకే, సో ఎన్నో అంటే దాదాపు మీ కుటుంబ సభ్యులు కావచ్చు, వాళ్ళంతా కూడా ఈ పల్లకి సేవలో కావచ్చు, అమ్మవారిని ఎత్తుకోవడం కావచ్చు, పాలు పంచుకుంటూ ఉంటారు. అదే విధంగా మీరు కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడం ఎట్లా ఉంటుంది? అమ్మవారిని పల్లకి సేవలో కావచ్చు, అమ్మవారి ఉత్సవ విగ్రహాలు పైకి తీసుకురావడం కావచ్చు.
అది పూర్వీకులు చేసుకున్న అదృష్టము. మేము కూడా ఇప్పటివరకు అమ్మవారికి కంటిన్యూగా మా సేవలు నిరంతరంగా అమ్మవారిని చేసుకుంటూ వస్తున్నాము. ఇంకా మేమైతే ఒకటే అనుకుంటాము, యావత్ ప్రపంచం బాగుండాలి, అందులో మేము ఉండాలి అని కోరుకొని అమ్మవారిని పల్లకి సేవ చేయడం జరుగుతుంది. కెమెరా పర్సన్ అర్షద్తో కల్పన, విజిక్ న్యూస్, హైదరాబాద్.